ఈఎంఐలు కట్టలేక చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు ఆ ఈఎంఐలు సరిగ్గా కట్టలేకపోయినప్పుడు బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ వచ్చి వాళ్ళ హద్దులు దాటి మాట్లాడటం, మెంటల్ ప్రెషర్ పెట్టడం, ఇవన్నీ ఆత్మహత్యకు కారణమవుతున్నాయి. ఆర్బీఐ రూల్స్ ప్రకారం రికవరీ ఏజెంట్స్ కూడా కొన్ని బౌండరీస్ ఉన్నాయి. బ్యాడ్ గా బెదిరించేలా మాట్లాడకూడదు, లేట్ నైట్స్ ఎర్లీ మార్నింగ్స్ కాల్స్ చేయకూడదు, ఫిజికల్ హరాస్మెంట్ గానీ రిపీటెడ్ గా హోమ్ విజిట్ చేసి నైబర్స్ ముందు వాళ్ళని కించపరిచేలా మాట్లాడటం గానీ చేయకూడదు. బారోవర్ ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని హరాస్ చేయటం గానీ వాళ్ళకి రిపీటెడ్ గా ఫోన్స్ చేయటం గానీ చేయకూడదు. వాళ్ళ హరాస్మెంట్ ఎక్కువైతే మీరు యాక్షన్ తీసుకోవచ్చు. వాళ్ళ మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. సెక్షన్ 503, 506 ఐపీసీ ప్రకారం కన్జ్యూమర్ కోర్టులో కంప్లైంట్ చేయొచ్చు, లేదంటే ఓంబడ్స్మెన్ అప్రోచ్ అవ్వచ్చు. ఇది ఆర్బీఐ ఆధ్వర్యంలో పనిచేసే అథారిటీ. సైబర్ క్రైమ్ లో కూడా రిపోర్ట్ చేయొచ్చు. మీరు లోన్ తీసుకోవడం తప్పు కాదు, కానీ బెదిరింపుల మటుకు చట్టవిరుద్ధం.